హాయ్ అండి, నా పేరు బుజ్జి. టైలరింగ్ ట్రైనింగ్ టీచర్ని. సరోజను ప్రార్థన మందిరంలో ట్రైనింగ్ టీచర్ని. ఈరోజు నేను వీళ్ళకి క్రాస్ కటింగ్, బ్లౌజ్ పేపర్ కటింగ్ నేర్పిస్తున్నాను. నిన్న బ్యాక్ నేర్పించాను, చాలా పర్ఫెక్ట్గా బ్యాక్ కటింగ్ అనేది ఎవరు బ్లౌజ్ అది వాళ్ళే బ్యాక్ కటింగ్ చేశారు. ఈరోజు నేను ఫ్రంట్ కటింగ్ నేర్పిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ బ్యాక్కున్న పొడవుని మనము 2 అంగుళాలు ఇలాగ పైకి ఫోల్డ్ చేసుకోవాలి. పైకి ఫోల్డ్ చేసుకొని ఎందుకు చేసుకోవాలి అంటే షేప్ వేస్తాము, కింద మనం షేప్ వేస్తాము. అందుకు ఇలా మూల పెట్టుకొని ఇక్కడ పేపర్కున్న మూల పెట్టుకొని షోల్డర్ సేమ్ గీయాలి, చంక కూడా సేమ్ గీయాలి, చంక కింద ఉన్న భాగం కూడా సేమ్ గీయాలి. తర్వాత పొడవు కూడా దాది ఎంత పొడవు ఉంటే అలాగే గీయాలి. మీకు మార్పు ఎక్కడంటే ఇక్కడ మారుస్తాము. ఇక్కడ ఫ్రంట్కున్న దానికి ఇట్లా భారీగా మనము ఇట్లా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇది వచ్చేసి ఇక్కడికి అడ్డగీత కొట్టాలి. కొట్టాక దీనికి రౌండ్ చేయాలి. రౌండ్ చేసినాక ఇటు మన వైపు పెట్టుకుని అది అలాగే పెట్టుకుని ఫ్రంట్ ఒకసారి మనము కొలుచుకోవాలి. ఫ్రంట్ మనం మార్క్ చేసిన దగ్గరికి వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవాలి. పైన 1 ఇంచు మనకి షోల్డర్ ఖర్చు కూడా తీసుకుని పెట్టుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ 4వ ఉక్స్ ఉండదు, 1 2 3 4వ ఉక్స్ మడ నాకు రౌండ్గా సరిపోయింది. 4వ ఉక్స్ దగ్గర నుంచి ఇది ఇలాగ రౌండ్ చేసుకోవాలి. ఇది రౌండ్ చేసుకున్నాక ఇక్కడ షేప్ వస్తుంది, షేప్ డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ షేప్ డాట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా డాట్ దగ్గర నుండి మీరు ఈ యొక్క పట్టి కట్టే వరకు మీరు పెట్టుకోవాలి. అక్కడ ఒక డాట్ మార్క్ పెట్టుకున్నాక ఇది ఒకసారి కౌంట్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంటుంది, బ్లౌజ్ పాప్కి 2 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఇలా తర్వాత ఇది ఇలా, ఇది చంకకి కొంచెము ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. కిందకు వచ్చాక ఇక్కడ లో షేప్ తీసుకోవాలి. ఎందుకు, మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా, ఇక్కడ డాట్ వేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీగా మనకి లో షేప్ కావాలి. ఇది ఫ్రంట్ నెక్, ఇది షోల్డర్, ఇది చంక కింద భాగం, ఇది పొడవు, ఇది ముందు మెడ రౌండ్, ఇది ఫ్రంట్. ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తే ఫ్రంట్. నేను కట్ చేస్తున్నాను. కట్ చేసినాక ఇది బ్యాక్ మీద పెట్టి చూసుకోవాలి. మనం తీసి బయట కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా తీసి లోపల కట్ చేసుకోకూడదు. డాట్లు పెట్టుకోవాలి. ఇది 2 కరెక్ట్గా రావాలి మనకి. ఇది 2 కరెక్ట్గా రావాలి. ఎగస్ట్రా ఉన్నది మనం తీసుకోవచ్చు. షోల్డర్ కింద పేపర్ కరెక్ట్గా ఉంది, పై పేపర్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పొడవు ఇది, కింద షేప్ ఉంది కదా, ఈ షేప్ వేస్తే 2 ఈక్వల్ అవుతుంది.
దీనికి వెనుక నడుం పట్టి కట్టాలి. ఇది ఇలా పట్టి దీనికి కట్టాలి. ఇది ఎందుకు తగ్గింది అంటే దీంట్లో మీకు 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది. షేప్ వేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది. ఇక్కడ కూడా 1/2 ఇంచు ఖర్చు ఉంది. ఈ రెండింటి మధ్యలో వేయి ఈ షేప్ వేస్తే దీన్ని షేపు అంటారు. ఈ షేప్ అయితే 2 ఈక్వల్ అవుతాయి.